హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీ హర్షని. ఈరోజు అయితే సాటర్డే అనమాట. వారం అంతా కాలేజీకి వెళ్ళి ఫుల్గా బోర్ కొట్టేస్తుంది, కాలేజీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళి. సో ఈరోజైతే మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట, ఒక కొత్త ట్రెక్కింగ్ చేద్దాము అంటే వాళ్ళు ఒక కొత్త ట్రెక్కింగ్ ప్లేస్ని ఎతికామన్నమాట, ఒక అమేజింగ్ వ్యూ పాయింట్తోని. సో 5గురం వచ్చాం ఫ్రెండ్స్. వెనక్కి చూడండి, నేను ఒక సిటీలో ఉన్నాను, నెరానో అని. ఇదేంటంటే సౌత్ ఇటలీలో ఉంటుంది. ఈ సిటీకి దగ్గర ఒక మంచి ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. ఆ ట్రెక్కింగ్లో మనం అలాగా వెళ్తున్న కొద్దీ మనకి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే వస్తుంది అనమాట. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి పట్టుకెళ్తాను. నా చుట్టూ ఉన్నది సిటీ చూడండి. ఇటలీలో పల్లెటూర్లు అయితే భలేగా ఉంటాయి అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద ట్రెక్కింగ్. ఛానల్కి కొత్త అయితే వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. ఈ కారు చూడండి, పాత మోడల్ కారు, ఫియాట్. ఇది ఎప్పుడో చేయడం ఆపేసింది. ఒక 1900 అదే 1960s 70s కార్ ఇది. చూడండి భలేగా ఉంది. ఓన్లీ ఇటలీలోనే ఉంటాయి అన్నమాట ఇవి. ట్రెక్కింగ్ మధ్యలోనే మనకు కావాల్సిన అవసరాలకి కొనుక్కోవడానికి అయితే ఒక షాప్కి వచ్చాము, ఎనర్జీ డ్రింక్లు అవి కొనుక్కోవడానికి. మా ట్రెక్కింగ్ లెక్కలు కదా, చేద్దాం. ఏదో ఒకటి నార్మల్గా తినేసి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడమే. బాగా ఆకలేస్తుందని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. చూడండి, ఈ రెస్టారెంట్లు అన్నీ స్వీట్ వస్తువులే ఉన్నాయి, హాట్ ఏం లేవు. 2 పిజ్జాలు అయితే ఆర్డర్ పెట్టాము, చిన్న పిజ్జాలు. ఒకటి €2 అనిపి. పిజ్జా అయితే బాగుంది. ఒక పిజ్జా తిన్నా ఆకలి తగ్గలేదని ఇంకో పిజ్జా మళ్ళీ చెప్పామన్నమాట. ఇది కూడా తినేద్దాం. ట్రెక్కింగ్ మరి ఎనర్జీ ఉంది. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎక్కుతున్నాము. ఎక్కడెక్కడో చూసారు కదా, ఫుల్గా జనాలు గట్ట వస్తారు, ముసలోళ్ళు గట్ట. మంచి వ్యూ చూపిస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, ఆ కిందకి వెళ్తాను అన్నమాట. సముద్రం తాలూకు వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆకాశానికి చాలా ఎత్తులో ఉన్నామన్నమాట. సీదా కలర్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. టాప్ నాచ్, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు సమ్మర్ ఇటలీలోని తోపు ఉంటుంది అన్నమాట. ఇంకొంచెం దగ్గరికి చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంది అసలు. మనమేమో ఆ కిందకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి స్నానం చేయబోతున్నాం. రానున్న టైంలోనే మాట్లాడదాం. మన కుర్రోళ్ళు చూడండి వెళ్ళిపోతుండ్రు. అసలు ఆ వ్యూ మాత్రం సూపర్. అసలు ఆ సీ గట చాలా అబోవ్ లెవెల్లో ఉన్నాం సీకి. ట్రెక్కింగ్ మాత్రం చేస్తుంటే వారానికి ఒకసారైనా హెల్త్కి మంచిది, అండ్ ఒక మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్నమాట. అందులో ఫ్రెండ్స్తోని చేస్తే ఇంకా మంచి కిక్ ఉంటుంది. ఈరోజు మా ఫైనల్ గోల్ ఏంటంటే, సముద్రం చూపెట్టాను కదా, కొండ మీద నుండి కిందకి డౌన్వర్డ్ ట్రెక్ చేసి మనము ఏంటంటే అక్కడ స్నానం చేస్తామన్నమాట. చాలామంది జనాలు ఉంటారు అనుకుంటాను, బట్ నాపోలి నుండి అయితే మేము చాలా దూరం వచ్చాం. ఎక్కడ ట్రెక్ అయితే ఒక 2-3 అవర్స్ ఉంటుంది మ్యాక్సిమం. బట్
కరెక్ట్గా తెలియదు. వెళ్ళాక నా ఎక్స్పీరియన్స్ అది షేర్ చేస్తాను. ఈలోపు మధ్య మధ్యలోని ర్యాండమ్ పాతది పెడుతుంటాను, చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో కొన్ని దగ్గర వాయిస్ ఓవర్ కూడా ఇవ్వను అనమాట. జస్ట్ పాతను ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి, ఎక్కడో ఆకాశాన్ని అందనంత దూరంలో ఉన్నాను నేను. కరెక్ట్గా రావట్లేదు ఫేస్. ఇది డామినేట్ చేసేస్తుంది ఇది. తిను మా రూమ్మేట్ అనమాట. ఎప్పుడున్నా మాతో రాలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రెక్కి రావడం. ఇలాగ నేను నా రూమ్లో చెప్పాను, ఇలాగ ట్రెక్ ఉంది మాతో చేయి బాగుంటుందని. వచ్చాడనమాట. అందరూ హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు కొండ ఎడ్జ్న ఉన్నాము, చూడండి వ్యూ. మీరు చూసుంటే గూగుల్లో వాల్పేపర్లు ఉంటాయి చూసారా, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అంత మంచి వ్యూ. మన వాళ్ళందరూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు బాగా. చూడండి, హైలైట్ అసలు వ్యూ అయితే. ఎక్కడో మారుమూల ఏదో కొండల మధ్యలోకి వచ్చామన్నమాట ట్రెక్కింగ్కి. చూడండి కొండలు గట్ట ఎంత బాగున్నాయి అసలు. సమ్మర్ టైంలో ఎట్లీ తోపు ఉంటుంది. సీ కూడా బ్లూగా, కొంచెం రాక్స్ అయితే స్లిప్పరీగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మా వాడు ఒకటి జారిపోయాడు ఇప్పుడేని. చూడండి ట్రెక్ ఎంత ఇదిగా ఉందో, జారుతాను అన్నీ. ఇక్కడ నుంచి హార్డ్గా ఉంటుంది అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూలో అయితే నేను చాలా ఎడ్జ్లో ఉన్నాను. కిందనంతా ఇంకా మొత్తం బీచ్ అని చాలా లోతు ఉంటుంది, బట్ మంచి అడ్వెంచరస్ అనమాట. ఎండ కూడా ఈరోజు చాలా ఎక్కువ ఉంది. ట్రెక్కింగ్ మంచి ఫన్ ఉంటుంది. చూడండి ఎలాగుందో పాత. ఇలా పాత ఉంటే ఛాలెంజింగ్గా ఉంటుంది అన్నమాట. మనం ఆల్మోస్ట్ కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే కిందకైతే దిగుతున్నాం అన్నమాట. అంటే మెయిన్ అంటే స్నానం చేసే పాయింట్కి దిగుతాం అనమాట. అక్కడ వాటర్ కూడా ఇన్విజిబుల్గా బాగుంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా, ఇలా ఉంది ట్రెక్. కర్రలు అదే స్టిక్స్ పట్టుకున్నా బాగున్నాం, బట్ సడన్గా ప్లాన్ వేసామన్నమాట. ఎవ్రీ సాటర్డే వెళ్ళిపోతున్నాం మేము. నెక్స్ట్ టైం ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ ఇవి చేసినప్పుడు కొనుక్కోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మనమైతే ఆల్మోస్ట్ ఒక 3/4 అయితే వచ్చేసాము. కొంచెం కిందకి దిగాలి. ఇదన్నమాట. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ వీ జస్ట్ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. We need to find new places and explore them. That's what I can say to you all people. చూసారు కదా సీ గట్ ఎలాగ రిఫ్లెక్ట్ అవుతుందో అసలు. వస్తున్నాను చూడండి, అక్కడ సీ గట్ ఎంత బాగుందో. ఇక్కడ ఏదో ఉందన్నమాట, స్పగ్గియా బీచ్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, స్పగ్గియా బీచ్కి. చూసారు కదా, మన వాళ్ళు ఆల్రెడీ దిగిపోతుంటారు కిందకి. ఓకే పదండి కిందకి. ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కామెంట్ కూడా చేయండి. ఏవైనా
ఏవైనా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటే సజెషన్స్ కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఆకాశం అనుకోవచ్చు, కానీ ఆకాశం కాదు, అది సముద్రం. అది కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. చూడండి ఎలాగుందో బేది ఎరెంటో ప్లేస్ చూపిస్తాను కాసేపు. ఇది ఒక ఆ బేకి ఒక గేట్ లాంటిది అనమాట. మనం ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాము. చుట్టూ సముద్రం అనమాట చూస్తున్నాం. ఇంతవరకు చూడండి, ఆ కొండ చాలా హైట్గా ఉందన్నమాట. ఆ కొండ మీద నుండి చుట్టూ తిరిగి కిందకు వచ్చాము ఇలాగిదంతా. సో ఇది మన ఫైనల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడే మనం స్నానం చేయబోతున్నాము. బాగుంది, చాలా బాగుంది అసలు. వెళ్ళి మంచిగా స్నానం చేయొచ్చు. ఈ వ్యూ చూడండి, ఇంకా భలే ఉంది అసలు. ఇదన్నమాట మన ఫైనల్ వ్యూ. ఎక్కడే మనం స్నానం చేయబోతున్నాం ఇప్పుడు కిందకెళ్ళి. సూపర్గా ఉంది అసలు, చూసారా? ఈ వ్యూ కోసమే మనం వెళ్తున్నాం అనమాట. వెళ్ళడానికి కారణం చూసారా, ఎక్కడ నుండి వ్యూ భలే ఉంది. వాటర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. ఎక్స్ట్రాడినరీ అసలు వాటర్ అయితే. ఆ కలర్ చూసారా వాటర్ది, ఎంత బాగుందో అసలు. అదొక డిఫరెంట్ కలర్లో వచ్చిందనమాట ఇదంతా. చాలామంది జనాలు గట్టి స్నానాలు అయితే చేస్తారు, చూసారు కదా. మొత్తం కాసేపట్లో కెమెరా అన్నీ పక్కన పెట్టేసి స్నానంకి అయితే దిగబోతున్నాం. ఫైనల్గా అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చామన్నమాట. వస్తుంది దించే. హర్ష ప్లీజ్, హర్ష. సో ఇదే మన వ్లాగ్ ఫ్రెండ్స్. మామూలుగా నా ట్రిక్ అది మీకు నచ్చినట్టయితే ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, జై శ్రీరామ్.